చల్లంగా చూడమ్మ గంగమ్మ తల్లి అన్నారు ముఖ్యమంత్రి దంపతులు. ప్రసన్న తిరుపతి గంగమ్మకు సీఎం దంపతులు పట్టు వస్త్రాల సమర్పణ. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతరకు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని రాష్ట్రాన్ని గంగమ్మ చల్లగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనులు అన్ని సకాలంలో పూర్తయ్యేలా, ప్రజలకు అభివృద్ధి ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ దర్శనానికి ముందు కుప్పం పర్యటన వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గంగమ్మ దర్శనం అనంతరం బెంగళూరు మీదుగా సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి ప్రయాణమయ్యారు. కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. గంగమ్మ జాతర మహోత్సవంలో చివరి ఘట్టమైన విశ్వరూప దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రజలు చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నాను. కుప్పం ప్రాంతంలో భక్తులు అమితంగా పూజించి తల్లి దయతో ఇక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి త్వరగా పూర్ణ ఫలాలు ప్రజలకు దక్కాలని ప్రార్థించాను. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేము చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమయ్యేలా చూడమని ప్రార్థించానంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. జగన్ రెడ్డి ఓటమి పాలైన ఇంకా కొంతమంది అధికారులు జగన్ రెడ్డి తొత్తుల్లానే ప్రవర్తిస్తున్నారు. అనంతపూర్ జెడ్పీ చైర్మన్ ఛాంబర్లో ఇప్పటికీ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని చెక్క భజన చేస్తున్నారు అధికారులు. బిడ్డ చచ్చిన పురిటి కంపు పోలేదు అన్న చందంగా వైసీపీ ఘోర ఓటమి చవి చూసిన ఇంకా కొంతమంది అధికారులు జగన్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. అలాంటి అధికారులను కాలర్ పట్టుకుని నిలదీశారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు. ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ ఛాంబర్లో ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉండటంతో కళ్ళారా చూసిన ఎమ్మెల్యేలకు చిర్రెత్తుకొచ్చింది. దీనిని పట్టించుకొని జడ్పీ సీఈఓపై ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు చెప్పే వరకు కూడా జగన్ ఫోటో మార్చని జడ్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కళ్ళు తెరిచిన అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టు వదలని ఎమ్మెల్యేలు అప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ పెట్టించి జగన్ రెడ్డి ఫోటో తీపించారు. చాలా కార్యాలయాల్లో ఇంకా అధికారులు తొత్తులానే వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇంకా మార్పు రావట్లా చాలా మంది ఇప్పటికీ జగన్ భజన చేస్తూనే ఉన్నారు. అలాంటి అధికారులు కాలర్లు పట్టుకుని పని చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు చేసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు అలాంటి అధికారుల కాలర్లు పట్టుకుని లాక్కొచ్చి పని చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.